आनंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु श्री मिलारप महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु श्री సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఆచార్య భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు శ్రీ మిలారప్ప గారి యొక్క జీవిత చరిత్ర గురించి వివరించుకోబోతున్నాం. మిలారప్ప గారు చిన్నతనం నుంచి గొప్ప కోటీశ్వరులు. అప్పట్లో టిబెట్ ఆ ప్రాంతంలో ఉన్నవాడు. అలా కోటీశ్వరులు ఉన్నప్పుడు బాగా జలసాగా ఆనందంగా జీవితం గడుపుతూ ఉన్నారు. చిన్నపిల్లలప్పుడు 7 సంవత్సరాలు, వాళ్ళ చెల్లెలు 4 సంవత్సరాలు. వాళ్ళ నాన్నకి అనారోగ్యమైన తర్వాత ఒక వీలునామా రాశారు. అంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళ దాయాదిని పిలిచి ఆస్తి సంరక్షణ మీరు చూసుకోండి, పిల్లలు ఎదిగిన తర్వాత వాళ్ళకి ఆస్తిని హ్యాండ్ ఓవర్ చేయడం చెప్తారు. వాళ్ళ నాన్నగారు చనిపోతారు. చనిపోతేనే వాళ్ళు రివర్స్ అవుతారు. వీళ్ళకి ఆస్తి ఇవ్వకుండా పని మనుషుల్లాగా చూస్తారు. కనీసం కట్టుకోవడానికి గుడ్డ, సరైన తిండి కూడా పెట్టారు. వీళ్ళ వస్తువులన్నీ వాళ్ళే వాడుకుంటారు. తిండి బాబాయికి వారసు కావచ్చు. ఎవరికైనా కోపం ఉంటుంది కదండి. ఇంతగా బతికి మన చేతి కింద నీళ్ళు తాగేవాళ్ళు మన మీద పెత్తనం చేస్తామంటే ఎలా ఉంటుంది? వీళ్ళు అసక్తులు అయిపోయారు. బిడ్డలా చిన్న బిడ్డలు. తల్లి ఇంకా ఎవరితో ఏం మాట్లాడలేదు. వాడికి నోరు ఉంది, కండబలం ఉంది, జనాన్ని లోపరుచుకున్నాడు ఆ ఊళ్ళో వాళ్ళని. దీంట్లో కసి పెరిగింది. దీనికి కసి పెరిగి అప్పట్లో మంత్రతంత్రాలు ఉండేవి. అడగల వాళ్ళని కురిపించడం, మనుషుల్ని సంహరించడం మంత్రతంత్రాలు. అప్పుడు ఈ పిల్లవాడికి వాళ్ళు ఎట్లయినా సరే మీరు వాళ్ళని నాశనం చేయాలి, అందుకోసంగా నువ్వు వెళ్ళి మంత్రవిద్య నేర్చుకుంటా అని చెప్పి పంపిస్తుంది. పంపించిన తర్వాత మా మంత్రవిద్య నేర్చుకున్న తర్వాత ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చొని పలానా ప్రదేశం గుర్తుపెట్టుకుని వడగల వాళ్ళంటే వడగానే వస్తుంది, మీ ఇంటి మీద రాళ్ళు వర్షం కాబట్టి అక్కడికి వస్తుంది. అలా చేశారు. చేసిన తర్వాత వాళ్ళు బాగా నష్టం కలిగింది. నష్టం కలిగిన తర్వాత వాళ్ళు ఇప్పుడే కలగదు కదా, ఇంకా ఆ ఊళ్ళో పశువులు అని జరిగిపోతుంది కదా. కొంతకాలం పశ్చాత్తాపం కలిగింది. ఇంత పాపం చేశాను నేను, కాబట్టి దీనికి నివృత్తి ఏంటి? ఎవరైనా మనం గుర్తుపెట్టుకుంది, మనం చెడు చేసామనుకోండి మనం నిద్ర పట్టదు. అది ఎవరైనా కావచ్చు కాక, పైకి గాంభీర్యంగా ఉండొచ్చు కాక, కానీ లోపల మాత్రం కొత్తగానే ఉంటుంది. దానికి ఉదాహరణే ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు అది. ధృతరాష్ట్రుడు ఎప్పుడు కూడా కౌరుల పక్షమే, పొడుగుల పక్షమే. పాండవులు నాశనమైపోనే ఉంటాడు. తమ్ముడు బిడ్డలే కదా. అయినప్పటికీ ఆ క్రోధం అలా ఉండేటప్పటికీ అతను నిద్రపడదు. అప్పుడు విధులను తీసుకొచ్చి నాకు మంచి మాటలు చెప్పాలంటాడు. మంచి వయసు నిద్రపోతాడు. మళ్ళా పక్కన జదలాపనే అంటే ఏంటి? మన మనసులో మనం ఎవరికైనా కీడు తలపెట్టినా, కీడు చేసినా మనసు మాత్రం స్థిరంగా ఉండదు. ఎందుకంటే మనస్సాక్షి ఒకడు ఉంటాడండి, ఎవరికైనా ఉంటాడు. అది ఎప్పుడు హెచ్చరిస్తూనే ఉంటుంది, నువ్వు తప్పు చేశావు అనేసి. అలాగే ఇతనికి అలా పశ్చాత్తాపం కలిగింది. కాదు, నేను తృప్తి, శాంతి, ఆనందాన్ని పొందాలి, కాబట్టి ఇది సరైన మార్గం ఏంటంటే ఆధ్యాత్మిక మార్గము. అంటే ఆధ్యాత్మిక మార్గం ద్వారానే మనసు ప్రశాంతత కలగడానికి అవకాశం ఉంటుంది, ప్యూరిటీ రావడానికి అవకాశం ఉంటుంది, అలాగే కరుణ కలగడానికి అవకాశం ఉంటుంది. ఇంక ఎందులో కూడా అవకాశం ఉండదు. ఇక్కడ స్పిరిచువల్ ఆధ్యాత్మిక అంటే ఇక్కడ భావతత్వం, సాయితత్వం అనే కాదండి. ఎవరైనా సరే 4 మంచి మాటల ద్వారా మనం ఏమంటే మనసు ప్రశాంతత కలుగుతుంది. అట్లాగా ఇతను తపన పడతాపడి సద్గురువుని అన్వేషించాడు. అన్వేషించిన తర్వాత ఎప్పుడైతే నిజమైన పశ్చాత్తాపం ఉంటుందో వాడికి భగవంతుడు ఎప్పుడూ తోడుంటాడు. ఎట్లా అంటే వాడిని పరిశుద్ధం చేయాలి. అలా అన్వేషణ వెళ్తున్నప్పుడు మహాత్మా గారిని ఒక పేరు ఉన్నాడు. ఆయన దగ్గర వెళితే నీకు జ్ఞానోదయం కలుగుతుంది చెప్పాడు. ఆ పేరు వెంటనే అతను ఒళ్ళు పులకరించింది. ఇది మార్పా అని పేరు వెంటనే ఒళ్ళు పులకరించింది. అంటే ఏంటి? అతీతమైన అనుసంధానం మీద వాళ్ళ ఉంది. కొంత చూడండి, మనకి తిరిగిన వాళ్ళు చూస్తేనే ఏదో కొత్తగా తెలిసినట్లుగా అనిపిస్తుంది. మనకి ఎక్కడో చూసామే అంటాం, ఎక్కడో చూడలేదంటాం. ఎక్కడో చూసామనేది గజన సంస్కారం.
ఇది మాత్రం వాస్తవమే. అలా పేరెంట్ని వెళ్ళి వెతుకుతూ పోయినప్పుడు ఆ ఇల్లు కోసం బయలుదేరాడు ఇంట్లో కాడి నుంచి. ఇంటికి తీసుకు వెళ్ళి అతడిని కర్మక్షాళన చేయాలి. ఎందుకంటే బాగా మురిగిపడ్డబడిన పిల్లవాడు ఆడుకుంటున్నప్పుడు, వాడు కేకేసినప్పుడు మనం అట్లాగే ఎత్తుకుని ఉంటామా? పరిశుభ్రం చేస్తాం. మట్టిలో ఆడుకుంటున్నాడు, వాడికి అసలు మనం మిఠాయి మొదటి పెట్టాలి. ఎప్పుడేం చేస్తాం? శుభ్రంగా కడగతాం. కడిగితేనే వాడు పదార్థం పెట్టి వాడు తినడానికి అవకాశం ఉంటుంది. అందుకని మలిని పట్టిన మనసుని, ఆ మురికిని తొలగించాలి. ఎందుకంటే ఎంత పాపం చేశాడు కదా, ఆ పాప కర్మక్షాళనం కావాలి. అందుకోసంగా ఒకడే ఇల్లు కట్టాలి. ఇతను నాకు ఒక ఇల్లు కట్టాలి. సగం కట్టిన తర్వాత అబ్బాయి నిజమే ఇటు చెప్పలేదేమో దాన్ని తోసాడు. అది తోసేసాడు. ఆ విధంగా 3 సార్లు జరిగాయి. ఎవరి సహాయం తీసుకోకూడదు. ఒక మాట చెప్పాను కదా, ఎవరి సహాయం తీసుకోకూడదు. ఒకడే రాళ్ళు మూసుకోవాలి, ఒకడే తీసుకోవాలి, ఒకడే కలుపుకోవాలి, ఒకడే కట్టాలి. ఆలోచించు. అంటే ఏంటి? వాడి ప్రారంభం అంతా పోవాలి, కర్మంతా క్షాళన అవ్వాలి. ఆ తర్వాత 4 ఇల్లు కట్టమంటాడు. కట్టిన తర్వాత మొత్తం ఉపదేశానికి వస్తే, ఒరే మంత్రగాడ, నువ్వు ఇల్లు కట్టి నేను ఉపదేశిస్తా అని చెప్పేసి ఇది తడతాడు, చుట్టుపట్టి తను కొడతాడు. ఎట్లుంటుంది బాధలు? ఆ బాధ తట్టుకోలేక వేరే గురువుని ఆశ్రయించాలని బయలుదేరి వెళ్తాడు. వేరే గురువు గురుదక్షిణ ఒకటి ఇవ్వాలి కదా. అప్పుడు ఈ బాధలంతా చూసి ఆ గురు పత్ని అతని ప్రేమతో వాళ్ళ గురువు గారు 4 వస్తువులు ఇచ్చి, నువ్వు దీన్ని తీసుకోమనైనా అలా ఒకడు ఉన్నాడు, ఈ శిష్యుడే నీకు నేర్పిస్తాడు అన్నారు. ఆడపోయిన తర్వాత అది దొంగతనం చేసిందే కదా, ఎంత సాధన చేసినప్పుడు ఇక్కడ అతనికి జ్ఞానోదయం కలగల. ఎవరికి? మిల్లారెప్పటికి. అతడికి అనుమానం వస్తుంది, కలగలేదే, ఇది కలగాలే అంటే ఎక్కడ తేడా ఉంది? పోనీ మా గురువు గారు దొంగోత్తర రాసి పంపించింది ఆయన, మా గురువు అట్లా రాసలే కదా, ఎక్కడ తప్పు ఉంది అనుకుంటుంటే వెంటనే ఆయన వాళ్ళ గురువు గారు, ఇదే గోగుల గురువు గారు, ఒరే నేను నా ఇల్లు గృహప్రవేశం ఉంది కాబట్టి నువ్వు రా అని చెప్పి గోగులని పిలుస్తూ, ఆ మంత్రగాడు నీ దగ్గర ఉన్నాడేమో వాడు కూడా లాక్కున్నాడు. అది చెప్పాడు. అప్పుడు నిజం చెప్తాడు వీడు, నేను పొరపాటు చేశాను, ఏదో జ్ఞానోదయంగా గురువుగారు పత్తి ఇచ్చింది, ఆమె ఇచ్చింది కానీ తీసుకొచ్చాను అన్నప్పటికీ పోతాడు. అక్కడ పోగానే లాగి లంబగా కొట్టాడుగా జుట్టు పట్టి ఇసురు కొడతాడు, ఏడుస్తాడు పాపం. చేసి నాకు ఇంకా గురువు అవతల నేను ఆత్మహత్య చేసుకుంటాను అనే పరిస్థితిలో అంత అయిన తర్వాత మళ్ళీ ప్రేమగా పిలుస్తాడు. ఇది ఈ కథ అంతా అయిన తర్వాత వాడు ఏడుస్తా కూర్చుంటాడు, వాళ్ళ ద్రౌపది ఏడుస్తూ ఉంటుంది, మిగతా శిష్యులు కూడా నాకు ప్రాధాన్యపడతాడు. అందుకని అంటే దాదాపు 30 కర్మక్షాళన అయిపోయింది. నేను 3 నిమిషాలు చెప్పాను. అంత అయిన తర్వాత ఇంకా నాకు చావే శరణ్యం, ఇంకా నాకు ఉద్దేశం లేదు, నేను ఏదో పాపాలు చేశాను కాబట్టి దీన్ని అనుభవించవలసిందే. అయిన తర్వాత సరే గురువు గారు ఆ సమయంలో ప్రవేశిస్తున్నాం. తీవ్ర కోపంలో ఉంటా విద్యార్థులను చాలా ఆందోళన పడుతున్నారు. ఎందుకంటే కొట్టితే శర్మిస్తారు, శిష్యుడు భయమే కదా, వాడు కొట్టాడంట మళ్ళీ ఇస్తాడేమని వీళ్ళు భయపడుతున్నారు. వీళ్ళు కొద్దిసేపటికి ఆయన మనసు ప్రశాంతమైందట. అంటే ఇప్పుడు 5 అధ్యాయాలు చెప్పేసిన 5 నిమిషాలు 6వ అధ్యాయాలు ప్రవేశించాం. అంత కోపం అంటే గురువుగారు కోపం ఉంటే ఎవరికి భయమే కదండి. అంత దూరంగా ఉన్నాడు. గురువు గారు కాస్త ప్రశాంత అయ్యాడు. వెంటనే భార్య పిలిచాడు. పిలిచి ఆ గోగ్డాన్ అంటే ఎందుకు చూపించాడు, ఆయన వాడు ఎక్కడున్నాడు, మిగతా పిల్లలది ఎక్కడున్నారు అని భార్యని పిలిచి అడిగాడు. ఈ భయానికి అందరూ దూరం వెళ్ళిపోయారు కదా, ఒక దాక్కుని ఉండొచ్చు, ఒక దూరం వెళ్ళిపోయి ఉండొచ్చు. అంతే తర్వాత వెంటనే అక్కడ ఉన్నవాళ్ళు, గురువుదేవ మీరు నరవ అంటే గోగ్డాన్ అతను, మీరు అతని నవరూపాయల వస్తువు తీసుకున్న చెప్పారు కదా, అతను పోతా ఉన్నాడు, ఈ మేళాల ఏడుస్తూ ఉన్నాడు, అతను కూర్చోడు అక్కడ, నేను ఇంకొక శిష్యుడు కూడా అని చెప్పేటికి వాడు ఓదాస్తో కూర్చున్నాడు అని చెప్పేటప్పటికి చెప్తుంటే ఈ మార్పా గారికి కళ్ళని టపటప రాలుతున్నాయట.
అంటే నిలారెప్ప ఎంత బాధపడి, ఎంత మదనపడి, ఎంత క్షోభపడి, ఎంత బాధపడుతున్నాడు. దేనికోసం? గురూపదేశం కోసం, లక్ష్య సిద్ధి కోసం. ఇక్కడ మన బుద్ధుడు ఏంటంటే లక్ష్య సిద్ధి కోసం ఎటువంటి ఆటుపోటులు వచ్చినా అది మనం నిలదొక్కుకోగలగాలి. అప్పుడే దానికి ఫలితం వస్తుంది. మామూలుగా వరి పంట పండిస్తాము, వడ్లు మనం తినగలుగుతాము. ఆ వడ్లు ఏం చేయాలి? రోకళ్ళు దంచేవాళ్ళు అప్పట్లో, మిషన్ పక్కన పెడదాం. ఆ రోకళ్ళు దంచితే ఆ వడ్లన్నీ ఇంత దెబ్బ ఉంటుంది, దెబ్బలో పుట్టు తరిగి రావాలి, అప్పుడే బియ్యం అవుతుంది. ఆ బియ్యం వల్ల ఇసుట్లో పడాలి, తర్వాత అన్న ముద్ద మనం చేతికి వస్తుంది. అంటే ఏమిటి? ఇవన్నీ జరిగితే తప్ప అన్నం ముద్ద ఏవైతే కదా రాదో, మళ్ళీ పాపక్షానం అయితే తప్ప మనలో సద్బుద్ధి ప్రవేశించదు. అప్పుడు అర్హత సంపాదించడం అవుతాం. అర్హత సంపాదించినప్పుడు బోధించామనుకోండి పట్టుకుంటాడు, అర్హత లేకుండా బోధించామనుకోండి ఏం పట్టుకోడు, ఏది ఇది పని చెప్తూనే ఉంటాడు. అందుకని అర్హత అతనికి రావాలి, అందుకోసం ధ్యానం చేసుకుంటే ఇవన్నీ విన్నాడు కదా, చూశాడు కదా. అంటే 3 బిల్డింగులు దాదాపు 7 అంతస్తులు కట్టి 7 అంతస్తులు అండి కట్టిన తర్వాత వేసిన తర్వాత ఎంత క్షోభ ఉంటుంది. ఇంకోటి ఏదంటే 9 అంతస్తులు భవనం కట్టమన్నాడు, 300 కట్టిన తర్వాత మధ్యలో 3 రాయి పెట్టాడు అనమాట. గురుగారు వచ్చారు, అదే భలే ఉంది రా, ఎక్కడ తెచ్చేవారు అన్నాడు. ఇది నేను పెట్టలేదు, మీ శిష్యులు తీసుకొస్తా ఉంటే దాన్ని పెట్టాను అన్నాడు. నువ్వెవరు? వాళ్ళు నా శిష్యులు సహకారం నువ్వెవరు తీసుకోమని చెప్పారు, తీసేవారు అన్నాడు. అది తీసేమవుతుంది, మొత్తం పడిపోతుంది. తీసి పడేసాడు, మొత్తం పడిపోయింది. ఇప్పుడు వాడు పెట్టుకుంటాడు. ఇవన్నీ అతను కళ్ళ కనబడుతుంది కదా. ఇంత బాధపడి వచ్చినాడని చెప్పేసి ఆ గురువు గారు కళ్ళు రాలుతుంటే స్వాగతంగా ఇలా అన్నాడట. స్వాగతంగా అంటే మనస్ఫూర్తిగా, అంటే చెప్పాలని కాదు, అప్రయత్నంగా. అంటే స్వాగతంగా అంటే అప్రయత్నంగా, అంటే తనకు తెలియకుండా వచ్చిన విధంగానే ఆయన అంటున్నాడు, సరైన జ్ఞాన పిపాసి పరిస్థితి ఇలాగే ఉంటుంది. సరైన జ్ఞాన పిపాసి పరిస్థితి ఇలా ఉంటుంది. జ్ఞానం కోసం కోరేవాడు అది దొరికేంత వరకు ఎంతటి కష్టమైన పరిస్థితి, అది తప్ప ఏది ఆశించడు. ఇది పరిస్థితి అదే జ్ఞాన పిపాసి అన్నాం. దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే చాతక పక్షి, మన పేరు విన్నాం. చాతక పక్షి ఏం చేస్తుంది? కింద ఉండే నీళ్లు తాగడు, వర్షపు నీరు వస్తే తాగదు, మన తాగదు. అంటే తొలగరి వాన పడినప్పుడు మాత్రమే నీళ్ళు తాగుతాయి. అంతవరకు దప్పికిచ్చిన అరుస్తూనే ఉంటుందట, కాలం అంతా కూడా అరుస్తూనే ఉంటుందట. ఆ వర్షం వచ్చినప్పుడు అలా మింగుతుందట. సాధకుడు జిజ్ఞాసి, నిజమైన జిజ్ఞాసి, నిజమైన సాధక పరిస్థితి కూడా ఇదే. వాడికి జ్ఞానం లభించేంత వరకు తపన పడుతూనే ఉంటాడు. అది జరిగితే మనసు ప్రసాదం కలుగుతుంది. ఆ సాధక పక్షి ఆ వాలుడికి ఎంతకదా పిపాస ఉంటుందో ఇతడు, అందుకే ఇతడు నిజమైన పిపాసి. ఇంత కష్టపడింది ఇంకెందుకండి, మన ఇంట్లో వారు చక్కన ఒక మాట అంటేనే మనకి ఏమనిపిస్తుందంటే ఏముండదు అక్కడ, చిన్న మాట అంటేనే. అటువంటిది ఇతడు తన ప్రాణాన్ని, తన శరీరాన్ని అన్నీ పరంగా పెట్టి కాలుతో కొట్టించుకున్నాడు, జుట్టు పట్టి లాగించుకున్నాడు, అటు తూకి కింద పడేసినాడు, నాడు విరిగింది, ఒళ్ళంతా పుండైపోయింది. రాళ్ళంతా మోస్తే ఒకటే మొదలు ఎక్కడ ఉంటుందండి? ఇటుకగా 4 పెట్టుకోకపోతే ఇక్కడ మనకి ఎర్రగా వచ్చేస్తుంది. అక్కడంతా బంతరాడు అటువంటిది గతులుగా ఉంటాయి. మరి అటువంటి రాళ్ళని ఒక్కడే మోసుకొని ఈ మీద మోసుకొని ఈ మొత్తం పుండైపోయి రసిగారుతూ ఉంటే, చీము గారుతూ ఉంటే అప్పుడు కూడా కరెంట్ చేయకపోతే పరిస్థితి ఏంటి? ఎట్లుంటుంది పరిస్థితి? చివరికి గుండె మీద పెట్టుకొని ఆ పుండి పైపులు పెట్టుకొని ఎక్కడ పెట్టుకొని రాబెట్టుకు మోసుకొని ఇల్లు కట్టాడు. ఇవంతా ఆ తల్లి చూస్తుంది, ఇది గురువుగారి భార్య. ఆమె ఎప్పుడు తల్లికి ఇప్పుడు ప్రేమే కదా, అది ఎవరు ఏ పెట్టైనా సరే. ఆమె సముదాయిస్తుంటే ఇతను ఓర్చుకొని ఉండగలిగాడు. ఇక్కడ
అటువంటి జ్ఞాన పిపాసిత. అందుకనే నిజమైన జ్ఞాన పిపాస పరిస్థితి ఇలాగే ఉంటుంది. నేను ఎలా తయారు చేద్దామనుకుంటున్నానో అలా తయారయ్యాడు. అని అనుకున్నాడు, ఇది ఇలా తయారు చేయాలనుకున్నాడు, ఆ విధంగా తయారయ్యాడు. అంతవరకు వచ్చుకున్నాడు. ఒక శిల ఉంది, ఒక శిల్పి ఉన్నాడు, వాడు మనసులో ఒక చిత్ర బొమ్మ ఉంటుంది, ఒక ఆకారం ఉంటుంది. ఆ ఆకారం దానికోసంగా ఆ రాతిని తనకి ఆ ఆకారం వచ్చే రీతిగా ఏ విధంగా అయితే చెత్తంతా తులిచి పారేస్తాడు, అంటే వ్యర్థమైనంతా తులిచి పారేస్తాడు, అప్పుడు అద్భుతమైన శిల్పంగా తయారవుతుంది. ఆ శిల్పమే దేవతామూర్తి కావచ్చు. దాన్ని ఆరాధిస్తాడు. వాడు అనుకున్నట్టుగా చేశాడు కదా. అనుకున్నట్టుగా లేకుండా ఆ వ్యర్థమైన పదార్థము ఒక చిన్న కన్ను దగ్గర అనుకోండి, కన్ను చెక్కాలంటే ఎంత సున్నితంగా ఉండాలి. అలా చెక్కినప్పుడు టక్కడ పిచ్చి ఊడిపోయింది అనుకోండి, అసలు ఏం చేస్తాడా? పక్కన పడేస్తాడు. ఎందుకని అది ఓర్చుకోలేకపోయింది. ఓర్చుకునే అయితే శుభ్రంగా ఆ కన్ను రెప్ప కూడా తయారవుతుంది. కాబట్టి అది ఏ విధంగా తయారు చేయాలనుకున్నాడో ఆ విధంగా తయారవుతుంది శిల్పి అనుకుంటే. అలాగే నేను ఏ విధంగా తయారనుకున్నానో ఆ విధంగా తయారయ్యాడు. అంటే ఎంతటి ఆనందంగా ఉంటుందంటే, ఒక వ్యక్తిని సంస్కరించాలనుకుంటే అతనికి శిక్షణ ఇస్తున్నప్పుడు అనుకున్న రీతిలో తయారయ్యాడన్నప్పుడు అతడికన్నా కూడా తయారు చేసిన వాడికి ఆనందం ఉంటుంది. అసలు మర్చిపోవచ్చు కాక, కానీ మీకు ఆత్మ సంతృప్తి ఉంటుంది. టీచర్లు నన్ను ఉన్నారు, పిల్లలు మీరు అనుకున్న రీతిలో మీకు రిజల్ట్స్ వచ్చిందంటే వాళ్ళు మీ పిల్లలు కాదు. అబ్బా 10% వచ్చినప్పటికి ఎంత ఆనందం, ఎంతమంది చెప్పుకుంటారో, మీ బంధువులు చెప్పుకుంటారు, మీ స్నేహితులు చెప్తారు, మా స్కూల్లో 10% 100% పాస్ అయినారనేప్పటికీ మీకు ఎంత ఆనందంగా ఉంటుంది. సాధ్యం అది. తల్లిదండ్రులు మన బిడ్డలు అంతగా ఆనందంగా అనుకుంటే ఎలా ఉంటుందండి? అద్భుతంగా ఉంటుంది. అటువంటి ఆనందానుభూతిని ఆస్వాదించాడు మహాత్మ గారు. నిజమైన జ్ఞానవికాసం ఎలా ఉంటాడు? నేను అనుకున్న రీతిలో ఇతడు తయారయ్యాడు. ఎక్కడ తేడలేదు. తను ఏ విధంగా జరుపుకున్నాడో అంతగా తపన ఉంటుందండి గురువు గారి. ఆ తపన అర్థం చేసుకోగలిగితే మనం విసుక్కుంటున్నాడరా, మనం తిడుతున్నాడరా, ఎంత చేసినా కూడా ఇంతే, వీరి దగ్గర మనం ఏమి చేయలేము, సాధించలేము, ఎదుగుచుని మన పాడే మనం ఉంటాము అనుకున్నామంటే నష్టపోయేది మనమే. అది మనకి గ్రహించాలండి ఇక్కడ. అందుకే ఉదాహరణగా ఆ శిలను తీసుకోవాలి మనం. అది ఎంత ఓర్చుకుంటే అంత దేవత ముందుగా అవుతుంది. ఓర్చుకోలేకపోతే కాలు కింద మెట్టు అవుతుంది. మెట్లు రాయే కదా, లోపల ఉండేది రాయే కదా. అందుకని ఇది అనుకునే రీతిలో తయారయ్యాడు. నా శిష్యులందరినీ కూడా ఇక్కడ పిలువు అన్నగలమంటున్నాడు. వారిని కష్టపెట్టినందుకు నేను చింతిస్తున్నా. ఎవరు? గురువుగారు. వాడిని కష్టపెట్టాడు, ఈ శిష్యులు కూడా బెదిరించాడు పాపం. కాబట్టి నేను చింతిస్తున్నా. వెంటనే గోగ్డా దగ్గరికి వెళ్ళి మహాత్మా గారు అన్న మాటలన్నీ చెప్పి ఆయన కోపపోయిన సంగతి కరుణామణి నా అందరినీ రమ్మంటున్నానని శిష్యులు చెప్పారు. ఆయన కోపం తగ్గింది గురువు గారికి. ఆ గోగ్డాను నువ్వేమో మన నరోపద వస్తువులు దాన్ని పోబడలేదు, పొమ్మని చెప్పాడు. నరోపద శిష్యులు పరివారం చెప్పుకున్నాను, నువ్వు పోబడలే, నేను దొడుకున్నా, నేను రమ్మంటున్నాడు, శిష్యుడు రమ్మంటున్నాడు అని చెప్పేటప్పటికి మిగతా వారందరూ ఇతడు ఏడస్తా కూర్చున్నాడు. అందరు రమ్మంటున్నాడు, నన్ను చెప్పలేదే. గౌడ రమ్మన్నారు, శిష్యులు రమ్మన్నారు. వాడు అదృష్టానికి ఇతడు ఏం అంటే అదృష్టంగా అసూయగా ఏడుస్తూ అందరి పట్ల ఆయన ప్రేమగా ఉన్నాడే, కరుణగా ఉన్నాడే, నా ఒక్కరి పడ ఇంత కఠినంగా ఎందుకున్నాడు రా అనుకుంటున్నాడు. అంటే చివరిదిగా కూడా అతని మనసు సడలిందా లేదా అని ఒక పరీక్ష అని బాధపడుతుంటే ఆ గోగ్డన్ అతని గొప్సుడు మోదారస్తు ఏం పర్వాలేదయ్యా, నేను పిలవబడిన పని ఏమనుకోబాక, ఆయన మాట్లాడు, నీకు ఉపదేశం ఇస్తాడు, మేము పోతాం, మిమ్మల్ని చెప్పి చూస్తాం అని అతను సమాధిస్తున్నాడు. ఎంతసేపు ఎక్కువ పెట్టి చేస్తున్నాడు పాపం. అంతేగాని పడ్డ కష్టంలో మనం కోటవంతు కూడా మనకు లేదనిపిస్తుంది. అందరినీ పిలిచిన ఒకటి కలగకపోతే ఎలా ఉంటుంది సార్? నేనేం పాపే చేశా, మరి ఇంత నెలకొట్టేట అనే బాధతో ఇప్పుడు నేను ఆయన నన్ను ఎప్పుడు పిలవలే, కొట్టడానికో తిట్టడానికి మాత్రం పిలుస్తారు.
అని బాధపడుతున్నాడు. వెంటనే గోపిడు అక్కడ ఉన్న వారితో వచ్చారు శిష్యులు కదా, సరే నన్ను రమ్మన్నాడు, సరే ఈ మంత్రం కూడా రమ్మంటాడేమో కనుక్కుంటాను అన్నాడు గురువు గారికి. ఇతనికి బాధ పాపం, ఇతను వదిలిపెట్టలేక నన్నే రమ్మన్నాడా, ఆ మంత్రం రమ్మని కనుక్కురమ్మన్నాడు. ఆ మాట అంటేనే ఇది నిస్పృహ వచ్చేసింది, పడిపోతున్నాడు. ఇంకా నా సంగతి పట్టించుకోకపోతే, ఇది ఇప్పుడు ఆ బిల్లారప్ప సంగతి పట్టించుకోకపోతే ఈ గోగుడు అనుకుంటున్నాడు నేనేం చేయలేను, అతను ఆత్మ చేసుకున్న సంబంధం లే అని గురువు గారు చెప్పి పంపించాడు అన్నమాట. ఆ సమయానికి మార్పా గారు ఎటువంటి సమాధానం చెప్పాడంటే, ఇంతకుముందైతే ఆ మంత్రగాడు చెప్పింది నిజం, ఏది అందరిని పిలిచి అతను పిలవకుండా ఉండడం, ఇంతకుముందైతే. ఇక ముందు అలా కాదు, ఇప్పుడు ఆ మంత్రగాడే నాకు ముఖ్య అతిథి. ఎవరు? బిల్లారప్ప గారు. ఇంత గత ఇప్పుడు మాత్రం అతడే నా ముఖ్య అతిథి. దావేమ అంటే అతని భార్య ధర్మపత్ని పేరు. నువ్వు వెళ్ళి వాడు ఆహ్వానం తీసుకొని రా, పిలుచుకొని రా కాదు, పదాలు కాదు, నువ్వు వెళ్ళి ఆహ్వానం తీసుకురా. ఆహ్వానానికి పిలుపుకి తేడా ఉంది. ఏమండి మా ఇంట్లో ఫంక్షన్ వచ్చాయండి అనడానికి, వీలు చూసుకుంటాండి అది ఫోన్లో కూడా వీలు చూసుకుంటాండి అనడానికి, ఇంటికి పోయి పిలవడానికి తేడా ఉందా లేదా? వాడికి ఆహ్వానించుకున్నా అంటే ఏంటి? ఒక గుర్తింపు అని ప్రేమను ప్రతిబింబించే ఆ వృద్ధమాత ముఖం చూడండి ఎలా అనిపిస్తుంది మాస్టర్ గారు. ఆ ధర్మపత్ని, ఆ గురువు గారి భార్య నిత్యము ప్రేమను ప్రతిబింబించేది. ఎంతగా ప్రేమ చూసిందో. భర్తేమో కొడతా చెప్తా ఉండే, ఈమె సరిగ్గా ఆహారం పెట్టడం, ఇది చేయడం, ఓదార్చడం, మరి వెళ్ళిపోబాసరా ఆయన ఎప్పుడైనా నేర్పిస్తాడరా, ఉదయిస్తాడరా అని చెప్పడం, తల తీసిన ఉపదేశం ఆ బిడ్డకి చెప్పడం, ఇవన్నీ జరిగింది. అందుకని ప్రేమను ప్రతిబింబించే ఆ ఉద్దమాత ముఖం చిరునవ్వుతో వెలిగిపోతా ఉన్నట. అబ్బా, నా భర్త ఇంతటి మార్పు వచ్చిందిరా నాయన, ఇంతకాలానికి ఎన్ని సంవత్సరాలు బట్టి ఉంటుంది ఆలోచించండి. ఇక్కడ ఇదంతా ఒక నెలలో సంవత్సరం జరగలే, 3 బిల్డింగ్లు కొట్టి తెప్పించాడు. 3 బిల్డింగ్లు కట్టాలి 2 సంవత్సరాలు ఉంటుంది. మళ్ళీ 4 బిల్డింగ్లు 7 సంవత్సరాలు పూర్తి అయిపోయింది, 2 సంవత్సరాలు ఉంటుంది. మామూలుగా కాంట్రాక్ట్ ఇస్తేనే ఒక ఇల్లు, ఈ ఇల్లు కట్టాలంటేనే సంవత్సరం పడుతుంది. ఇప్పుడు ఈ ఇండే ఇస్తాను కాంట్రాక్ట్ ఇస్తే, వాడు హరైవరికి అన్ని వస్తువులు చేసుకుంటే ఒక సంవత్సరం పడుతుంది ఇల్లు కట్టడానికి. మనం ఒక్కడే వస్తువులు సేకరించుకోవాలి, ఒక్కడే కట్టాలి. అంటే ఇన్ని సంవత్సరాలు ఎంతని క్షోభపడి ఉంటాడు, అతను కర్మంతా నాశనం అయిపోయాడు. అది నాశనమైపోతే తప్ప ధర్మబోధ కలగదు. ఈ వృద్ధమాతకి సంతోషుడికి పరిగెత్తింది, ఓ బిడ్డ అంట, ఊరే ఆయన నిన్ను గురువు గారు అనుగ్రహించారు, ఆయన కృప నువ్వు పొందావు. ఎందుకంటే ఆయన స్వయంగా చెప్పాడు. నేను చెప్పి నమ్ముతాను ఇడా. ఇప్పుడు 7 సార్లు పిలిపించి 7 సార్లు దెబ్బతిన్నాడు. గురువును పొందావు, ఈవేళ నువ్వే ఆయనకు ముఖ్య అతిథి అంట, మీకు ఎవరో కాదంట. ఆ గోపిడ నేతలు చాలా సాధకుడు, అతడు కాదంట, నువ్వే ముఖ్య అతిథి అంట. ఇప్పుడు అది చెప్పాడు, నీ పట్ల వైఖరి పూర్తిగా మారిపోయింది, నా త్వర ఇద్దరం కలిసి లోపలికి వెళ్దాం. వీడికి జగ్గే ఆ వారు పోయి ఆమె తిట్టా, వీళ్ళు కొట్టా. ఇది భయపడతా అంతటి అదృష్టం నాకుందా అని నిరాశతో ఉన్నాడు అనమాట. అంత అదృష్టం నాకుందా విశ్వసి లేక, సరే అప్పటికే దెబ్బలతో పొలబడిపోయాడు. సరే మెల్లగా లేచి ఆయన చేయబట్టుకొని మెల్లగా లోపల అడుగు పెట్టాడు. పెట్టంటేనే మార్పాగా చెప్తున్నాడు గురువుగారు. ఏం చెప్తున్నాడు? ఇంతకుముందు దొంగతనంగా వస్తువులు తీసి వీడికి ఇచ్చి ఇంకో దగ్గర పంపించింది. అది తెలిసి ఇది కోపం వచ్చింది, అంతే కదా. నా గురువు గారు తెలియకుండా వాడికి ఇచ్చి వాడిని అంతకు నువ్వు పంపించావా అని చెప్పేసి అటు ధర్మపత్ని మీద కోపం తీసుకున్నాడు వాడు, గోకుడు వాడు, వాడి మీద కోపం తీసుకుపోయాడు. పిల్లలప్ప వీడి మీద కోపం. ఈ కోపంతో కదా వాడిని కుట్టి తిట్టిద్దా. వెంటనే బాగా ఆలోచిస్తే అని చెప్పడం, మీరు ఎవరో కూడా తప్పు చేయలేదు. ఎవరు? ధర్మపత్ని తప్పు చేయలేదు, మార్పాగా తప్పు చేయలేదు, అతి గోకడే తప్పు చేయలేదు, ఎవరు నిందార్హులు కారు. ఎందుకంటే ఈ మంత్రగాడి పూర్వపాపాన్ని కాలం చేయడం కోసంగా ఒక్కడి చేతిని అన్ని భావనాలను కట్టించాడు.
ఎందుకంటే కర్మ క్షాళనం కావాలి. అలా కాకుండా నాలో నిజంగా స్వార్థం ఉంటే అతను మంచి మాటలు చెప్పి అతను లబ్ధి పొందేవాళ్ళే. అర్థం చేసుకుంటాడు. ఎందుకు అలా కట్టమని కష్టపెట్టాడంటే వాడి కర్మ క్షాళనం కావాలి. అంటే పాపం రక్తం అంతా వచ్చేవాడు, వచ్చేస్తే కానీ వాడు పరిశుద్ధుడు కాడు. అలా కాకుండా నేను ఏదో మాయమాటని చెప్పేసి వాడిని పని చేయించుకోవచ్చు కదా. నా స్వలాభం కోసంగా ఏది నేను పొందేవాడిని కాదు. ఎందుకంటే పాపక్షాళన అవుతేనే వాడి పరిశుద్ధిగా ఎలా అవుతాడని మీకు కొన్ని డౌట్గా ఉంది. ఆ డౌట్ మహాభారతం వరం. మహాభారతంలో భీష్మాచార్యుడు ఆ సభలో ఉన్నాడు కదా, కౌరవ సభలో ద్రౌపది వస్త్రాభరణ జరిగింది కదా. జరిగినప్పుడు భీష్మాచార్యుడు, కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు అందరూ చూస్తూనే ఉన్నారు కదా. నోరు మెదిపారా? మనం సినిమాని చూసాం, నోరు మెదపల. తర్వాత అంపశయ మీద పడుకున్నాడు చివరి స్థాయిలో. అప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే ధర్మరాజుకి ధర్మబోధ చేయంటాడు. అంటానే ధర్మబోధ చేయడానికి మొదలు పెడతానే ద్రౌపది పక్కపక్క నవ్వుతాడు. ఎందుకు నవ్వుతున్నావు అన్నాడు. నువ్వే ధర్మబోధ చేస్తున్నావు. ఆనాడు నాకు అవమానం జరుగుతూ ఉంటే అధర్మం కదా, మీరు దాన్ని ఖండించలే. మీకేం ధర్మం తెలుసు? మీ ధర్మబోధ ఎలా ఉంటుంది ఆ విధంగానే ఉంటుంది. అందుకని నవ్వాను అంటున్నాను. నీకు అర్థమైంది అనుకుంటున్నాను. అంటే భీష్ముడు ప్రశ్నిస్తుంది. అప్పుడు ధర్మం ఇప్పుడే నువ్వు ధర్మం చెప్పేదా అన్నప్పుడు భీష్ముడు ఒక మాట అంటాడు, నేను వాడు ఉప్పు తిన్నా. ఆ ఉప్పు ఏంది? అధర్మం ఉప్పుడు ఉప్పు. ఆ ఉప్పు అప్పుడు ఆ రక్తం ఉంది. అంపశయ అంటే బాణాల మీద పడుకున్నాడు కదండి. బాణం చూసుకుంటేనే ఆ రక్తం అంతా కారిపోయింది. ఏది? పాపపు కూడుతో రక్తం అంతా కారిపోయింది. ఇంక వాళ్ళ అధర్మం నాలో లేదు. ఇప్పుడే ధర్మం బలిస్తున్నా. అర్థమైంది అనుకుంటున్నాను. అట్లాగే ఇతని పాపం కాలమంతా కూడా కర్మశాల అయిపోయింది, పరిశుద్ధుడయ్యాడు. అందుకని అతను ఆ విధంగా చేశాడు. నా కోపానికి ఒక ప్రయోజనం ఉంది. అంటే ఏంటి? గురువు కోపానికి, తల్లి కోపానికి, తండ్రి కోపానికి, భగవంతుడి కోపానికి ఒక కారణం ఉంటుంది. తల్లి తండ్రులు బిడ్డల మీద క్రోధంతో కోపంతో ఉంటారా? కసితో కోపంతో ఉంటారా? శిక్షించాలని కోపంతో ఉంటారా? తల్లి కానీ తండ్రి కాదు, ఏదో ప్రయోజనం కోసమే ఉంటుంది. గురువు గారు, టీచర్ ఉన్నారు, పిల్లల్ని ఇప్పుడు కొట్టకూడదులేండి, అప్పుడు కొట్టేవారు. మా చిన్నప్పుడు కొట్టేవారు. ఆ మాట ఇప్పటికి కూడా నాకైతే అది తప్పేమిలే. మంకీ స్పెల్లింగ్ ప్రింట్ పుస్తకంలో తప్పు ఉంది. ఆ మంకీ స్పెల్లింగ్ పుస్తకంలో నేను రాసినాను. నేను దాన్ని ఆ హెడ్ మాస్టర్ కొట్టాడు, లాంచ్ దగ్గర కొట్టాడు. చెప్పకూడదు, నేను నోట్ చేశా. అంత గమనించిన తర్వాత సార్ పుస్తకం ఇలాగే ఉంది సార్ అన్నాడు. మరి పాప ఎందుకు చెప్పకూడదు అడగండి. ఇప్పుడు కొట్టకూడదు కదా. ఎందుకు కొట్టాడు? మనకు శిక్షణ కోసమే. కోపం ఎటువంటిది? టీచర్కి పిల్లల మీద కోపం ఉంటుందా? అలాగే భగవంతుడి కోపం ఉంటుందా? భగవంతుడు నాకు కష్టం కలిగించాడే అనుకుంటాం. ఆ కష్టం కలిగించినా నష్టం కలిగించినా దానికి ఏదో ప్రయోజనం ఉంటుంది. దాని ద్వారా నీ చేత ఏదో ప్రయోజనంగా ఒక పని చేయించ సంకల్పించాడేమో, అది మనకి తెలియదు. ఆ కష్టం రాకపోతే మనం ఆ పని చేయలేమేమో. ఆ కష్టం వస్తే మనం ఆ పని సక్రమంగా చేయగలమేమో. అందుకని ఇక్కడ నా కోపానికి ఒక ప్రయోజనం ఉంటుంది. ఇది కానీ గుర్తుపెట్టుకుంటే అది ఎవరు పాపం చేసినా కూడా సరే దానికి అర్థము పరమార్థం ఉంటుంది. నో నెగిటివ్, పాజిటివ్గా తీసుకుంటాం. పాజిటివ్ తీసుకుని అనుకోండి, దుఃఖం ఉండదు. అందుకని చెప్తున్నాడు నా కోపానికి ఒక ప్రయోజనం ఉంటుంది. తండ్రి బిడ్డలను ఎలా కోపం చేసుకుంటాడు, భగవంతుడు ఎలా కోపం చేసుకుంటాడండి. అందుచేత మీరు నన్ను తిట్టబాకండి అసలు గురువుగారు. మీరు నన్ను నిందించవద్దు. ఎందుకంటే ఎందుకు చేస్తున్నారో మీకు అది తెలియదు, అది నాకు తెలుసు.
మీ ఇంట్లో మీ బిడ్డని కొడతాన్నారండి, మీరు చూశారు, కొట్టాలి ఇంత కొడతారు అనుకుంటే అంటారు మీరు. ఎందుకు కొడుతారు ఆమెకే తెలుసు, మనకేం తెలుస్తుంది అదనమాట. కాబట్టి నన్ను నిందించవద్దు. జ్ఞాని యందు ఆపేక్షతో ఓర్పు వహిస్తున్న మంత్రగాడిని నేను తీవ్రంగా కష్టపెడుతుండడంతో నా భార్య ఉంది కదా, ఆమె సహజ స్త్రీ కాబట్టి అతని పట్ల కాస్త ప్రేమ కనిపించింది, కాబట్టి ఆమె తప్పు కాదు. సహజం, స్త్రీకి సహజమైన ప్రేమ ఉంటుందండి. కాబట్టి ఆమె ఏదో నా వస్తువు దొంగిలించి ఆవిడకి ఇచ్చారంటే అది మరి తప్పు కాదు, ఎందుకంటే ప్రేమ. అయ్యో శిష్యుడు అంటే ఎవడో బిడ్డతో సమానమే కదా, బిడ్డ కష్టపడితే ఏ తల్లి ఓర్చుకుంటుంది. కాబట్టి ఆ ప్రేమభావంతో ఆమె ఇచ్చింది కాబట్టి అది ఆమెది తప్పు కాదు. నీకు మంత్రగారి సంగతి అంటావా, వాడు జ్ఞానం పొందాలంటే ఏ తప్పైనా చేద్దామని అనుకుంటున్నాడు, జ్ఞానం కోసం అంటే సాహసించాడు. కాబట్టి జ్ఞానం కోసం తప్పు చేస్తున్నాడు, అన్యాయం కోసం కాదు. కాబట్టి వాడికి తప్పు కాదు. ఇంక పుచ్చుకున్నాడు గోగుతాడండి వాడి డబ్బు అవుతుంది, నా ఉత్తరం ఉంది కదా, దొంగ ఉత్తరం, నా సంతకం ఆమె పెట్టింది కదా, కాబట్టి వాడి తప్పు కాదు. కాబట్టి మీరెవరు తప్పు చేయలేదు, అది సహజంగా మీలో ఉన్న అభిమానము ప్రేమ వల్లే. అప్పుడు కానీ ఏది ముందుగా కానీ దొంగతనంగా ఇచ్చేదని తెలుసుంటే మా మంత్రగాడి పట్ల నా పద్ధతి వేరేగా ఉంటుంది. ముందుగా నాకు తెలియదు కదా, ఏది ఆ దొంగతనంగా వస్తువులు ఇచ్చిన సంగతి నాకు తెలియదు, ఇప్పుడుగా తెలిసిందిగా. కాబట్టి నాకు ఇంకా అది కోపం వచ్చేది. అయితే ఆ కోపం వేరు, దానికి ఒక ప్రత్యేకత ఉంది. అంటే ఇక్కడ పెద్దలు మన మీద కోపం చేసుకున్నప్పుడు దానికి ఒక కారణం ఒకటి ఉంటుంది. అర్థం చేసుకున్న వాళ్ళకైతే, అర్థం చేసుకున్న వాళ్ళకి మనకు దుష్టుడిగా కనబడతాడు, నీచుడిగా కనబడతాడు, పనికి మనోడు కనబడతాడు. కాబట్టి ప్రత్యేకత ఉంది. పశ్చాత్తాపంతో కరిగిపోయేలాగా చేయడానికి అది అవలంబించే శిక్షణా మార్గము. ఏది ఇప్పుడు దాకా నేను చేసే పనులంతా కూడా పశ్చాత్తాపం కలిగి నేను పొరపాటు చేశాను, నేను చేశాను కాబట్టి నేను ఇంత కష్టపడాల్సి వస్తూ ఉంది, ఇది దెబ్బ తినాల్సి వస్తూ ఉంది. ఎందుకు ఈ దెబ్బ తినను, నా కర్మ క్షాళన అవుతుంది కాబట్టి. కాబట్టి నా గురువు గారు శిక్ష ఇవ్వడం లేదు, శిక్షణ ఇస్తున్నాడు అని భావించాడు మిల్లారప్ప. ఎప్పటి పలికి ఉండేవాడు, నేను పాప పనులకే కదా నా గురువు గారు శిక్షిస్తున్నాడు. కాబట్టి నేను చేసేది అది శిక్షణ మార్గమే. నా కేకలతో ఎవరైనా భయపడి ఉంటే నా యందు మీకు గల విశ్వాసాన్ని సడలించబాకండి. మీరు చేస్తాడు విశ్వాసం బెదిరిపోయి ఏదా ఈ గురువుగారు ఇలా ఉన్నారే అని భావించకూడదు. ఎందుకంటే విశ్వాసం ఒక్కసారి సడలింది అనుకోండి, ఇంకా మన విశ్వాసం కూడా చాలా కష్టం. ఎందుకు విశ్వాసం సడలించకూడదు అంటున్నాడు? జ్ఞాన పిపాసి వీళ్ళందరూ వచ్చారు, ఇంత దూరం వచ్చారు. విశ్వాసం అడిగిందంటే ఇంకా పెద్ద పాము నోట్లో పడితే చివరికి ఎట్ట వస్తాం, పరాపద సోపాల పట్టణంలో పాము నిచ్చినదో కిందకి వెళ్ళిపోతారు మళ్ళీ ఎన్ని జన్మలో. అందుకని విశ్వాసం సడలించబాకండి. ఇప్పుడు ఇంకా ఇతని చెడ్డ కర్మ కొద్దిగా మిగిలింది, అది అతడు సాధన ద్వారా తొలగించుకోవాలి. ఇంకా స్వయం కృషి అన్నమాట, సాధన ద్వారా తొలగించుకోవాలి. ఇంకా శారీరక కష్టం కాదు, ఇంకా మానసికంగా ఆంతరికంగా సాధన చేసుకోవాలి. అంటే ఏంటి, బాహ్యం కాకుండా మనసులో కూడా ఎటువంటి దుష్టభావం కలగకుండా ఉండగలగాలి. కాబట్టి ఆ కొద్దిది కూడా ఆంతరిక సాధన చేసుకోవాలి. నేను ఇతనికి ఉపదేశం ఇస్తాను, జ్ఞానాన్ని బోధిస్తాను. మూసిన గుహలో సాధన చేసేటప్పుడు అతని సంరక్షణ భారం నేనే వహిస్తాను. చెప్పుకుంటూ వస్తా అంటే తెల్లబోతాడు ఇలా రెప్ప, ఇది కళ నిజమా ఏంది ఇలా చెప్తున్నాడే అనేసి. ఇంకా చూడండి, ఇతనికి ఆధ్యాత్మికత ఇస్తాను. మూసిన గుహలో సాధన చేసేటప్పుడు, మూసిన గుహ తెరిచిన గుహ కాదు. అంటే ఎప్పుడైతే గుహ మోస్తామో బహిర్ముఖం లోపలికి ఏం ప్రవేశించాం. గదిలోపల మూసేసాం అనుకోండి, బయట ఏ దుమ్ము లోపలికి రాదు. లోపల ఉంటే నీ సంరక్షణ భారం నేను చూస్తా, నీ సమయానికి ఎంత కావాలో ఏం చేయాలో అన్నీ చూస్తా. చిన్న రంధ్రం చేసి అందులో ఆహారం పంపిస్తూ ఉంటా. ఇక్కడ మూసిన గుహ, ఈ పంచజ్ఞానాలు మూసిన గుహ. లోపల ఉంటే ఏముంటుంది, ఈ కళ్ళు ఆ ప్రాంతమే కనబడుతుంది, ఇంక బయట దృశ్యాలు కనబడవు, బయట వినపడదు, ఇంకా బయట ఏవి కూడా స్పర్శ ఏది ఉండదు. అంటే ఇవన్నీ మూసుకుపోయినాయి.
ఇవన్నీ ముసిరిపోతే లోపల ప్రశాంతంగా నువ్వు సాధన చేయగలవు. ఒక సమస్య వచ్చింది అనుకోండి, అలా ఆలోచిస్తూ ఉంటాం. ఫ్యాన్ చూస్తున్నామా, మరి శబ్దం వింటున్నామా, వింటున్నామా లేదు. అంటే ఏంటి, కళ్ళు తెరిసే ఉంది కానీ లోపల ప్రవేశించలే, చెవి ఉండే కానీ లోపలికి ప్రవేశించలే. అంటే ఇవన్నీ మూతలు పడిపోయాయి. మూతలు పడిపోతే టక్కన జ్ఞానం ఇది అనిపిస్తుంది అన్నమాట. అది మూసిరిగోలో సాధన చేసుకుంటుంటే దీనిలో జ్ఞానం ఉదయిస్తుందిరా అని దీని భావం అయి ఉండొచ్చు కాబోలు. దానికి సంరక్షణ పని నేను వహిస్తా. అంటే కన్నుకి ఏం కావాలనో, చెవికి ఏం కావాలనో, ఏ బోధ కావాలనో నేను మానసికంగా అందిస్తూ ఉంటాను. ఇతడు నేను మెలుకొనున్నానా, కలగట్టున్నానా అని భ్రాంతిలో ఉన్నాడు. ఈ పిల్లరెత్త ఉండానా, ఇటు గిచ్చుకుంటాడు, ఇటు చూసుకుంటాడు, ఇప్పుడు అందరూ చూస్తుంటాడు. ఏం అర్థం కాదా, ఎందుకంటే మిస్ అవుతాడు, బాధపడ్డాడు కదా. ఆనందం టకటకా రావుతుంది. వెళ్ళి ఆ కళ్ళల్లో కొండలు ఠామలు పగిలింది, ఇంకా గలగల కారింది నీరు. ఆ నీటితో పోయి గురువుగారు పాలన అభిషేకం చేశాడు. గట్టి బాధపడ్డాడు. ఎందుకంటే ఆ మాటలు వింటామంటే ఎంత ఉదయం ద్రవిస్తుందండి, ఎంత ప్రేమతో మాట్లాడుతున్నాడు. నీకు నీ సాధనని అవకాశం ఇస్తాను, నీకు సంరక్షిస్తాను, నేను చేసి ఇందుకోసమా, నా కోసం కోపం చేసుకోబాక, విశ్వాసం సడలించబాక, ఈ మాటలు తెచ్చేటప్పటికి ఎంతకాలం నా కళ్ళలో నా నీరు కొండలు ఢామల పగలను ఆ నీటితో అభిషేకం ఈ పాదాల మీద కడిగేటప్పటికీ అక్కడ ఉన్న వాళ్ళకి ఆ గురువు గారిని ఏమని కీర్తించాలి, ఏ లక్షణాన్ని కీర్తించాలి? ఇప్పుడు అందరూ చూస్తూనే ఉన్నారు కదా. ఎలా అని పొగడం కాదు, స్మరించడం, ప్రార్థన చేయడం. ఎలా చేద్దాం? దయా సముద్రం అంటామా, కరుణా సాగర్ అంటామా, ప్రేమ స్వరూప అంటామా, ఏ లక్ష్యం దాన్ని మనం స్తుతించాలి అని అనుకుంటున్నారు వీళ్ళంతా కూడా, ఈ శిష్యులతో కూడా. లోచూపు పరిపూర్ణ జ్ఞానం కలిగిన వ్యక్తి. లోచు అంటే ఏంటి? ఇతనికి ఏం కావాలో, ఏం చేయాలో, ఎప్పుడు ఏమి ఇస్తుందో ముందుగా తెలుసుకోవడం లోచు అంటే ప్లానింగ్. ఇప్పుడే ఇచ్చామని దుర్వినియోగం చేసుకోవచ్చు. ఏది ఆ పాపంతోనే ఉన్నారనుకోండి, జ్ఞానం ఇచ్చామనుకోండి, దాన్ని వాడు దుర్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది. అదే పాపం క్షాళన అవ్వాలి. అందుకోసంగా దూరదృష్టితో అతని కర్మలంతా క్షాళన చేశాడు అంటే లోచు. పరిపూర్ణ జ్ఞానం ఎట్లా కీర్తిస్తారు ఆయన్ని? అని వీళ్ళందరూ ఆ ప్రత్యేక ఎలా కీర్తి అనుకుంటున్నారు. ఆయనను బుద్ధత్వాన్ని పొందాలని అన్ని దివ్యలక్షణాలు వెలిగిపోతున్న ఆయన వ్యక్తిత్వాన్ని మరొకసారి దృఢపరచుకునే విశ్వాసంతో, అది వారికి ఎప్పుడూ లేని గాఢ ప్రేమభావంతో వారు ఆయనకు అభివాదాలు అర్పించారు. ఇంకా మాటలలో చెప్పాలి వాళ్ళంతా కూడా. గురువుగారు ఇంతటి దయ, ఇంతటి కరుణ, ఇంతటి పరిపూర్ణ జ్ఞానం మీలో ఉందా అంటూ అనేక ఆశువులు అంటారంట. అంటే కీర్తనలాగా పాడేవారు అక్కడ. ఆయన పట్ల వారికి అభిప్రాయం ఈ ఒక్క సంఘటనతో తలకిందులుగా మారిపోయింది. అంటే శిష్యులతో వచ్చారు కదా, ఏదంత కఠినాత్మకంగా ఉన్నాడే, వీడింత శిక్షిస్తున్నాడే, రేపు మన కథుడు ఇదే కదా అనిపిస్తుంది కదా. ఎప్పుడైతే కరుడుగా ఉన్నాడో అంతవరకున్న వాళ్ళ చెడు భావం అంతా కూడా తొలగిపోయిందంట. అందరి హృదయాలు సంబరంతో నిండిపోయాయి. ఎవరి ముఖాన్ని వచ్చిన చిరునవ్వే. ఎందుకని మన సాటి విద్యార్థికి ఆయన జ్ఞానం బోధిస్తున్నాడే, అందరికీ ఆనందం. అదే నిజమైన ఆనందం. అలాగంటే వాడికి బోధిస్తున్నాడే, మనకు బోధించలేదు అనుకుంటే ఆనందం ఎలా ఉంటుందండి? అది నిష్కల్మషం, నిర్మలత్వం. ఇవి ఆలోచించుకోగలగాలి. నేను పొందలేకపోయినా మీరు పొందారు, మన దగ్గర వాళ్ళు పొందారు కదా, మన సాటి వ్యక్తులే కదా అని ఆనందపడడం ఉత్తమమైన సంస్కారం. అలా కాకుండా వాళ్ళు ఒక్కడికే తగ్గించిందే అనుకోవడం దుష్టమైన సంస్కారం. ఆ ఉత్తమ సంస్కారం ఏర్పడమే. మళ్ళా ఒకరు వృద్ధిలోకి వచ్చారు, సంతోషమే కదా అనుకోవడం ఉత్తమ. అదే నేర్పింది ఇక్కడ సత్సంగం అండి. అందుకని అందరి ముఖాలు చిరునవ్వే, అందరి కళ్ళు ఆనందం, అందరి కళ్ళలో వర్షిస్తున్నాయి. ఈ సంఘం చూసినప్పటికీ అందరూ కేరింతలు ఆనందంతో ఆ దైవ ప్రసాదాన్ని భక్తిగా సేవిస్తున్నారు. అంటే ఆయన మాటలని మైమరిచిపోతున్నారు అన్నమాట. ఇంకా అందరికీ ఆనందమే కదా. కేరింతలు కొట్టాలంటే ఆలోచన, ఎంత కేరింతలకు ఎంత కానుంటుంది, ఎంత ఆనందం కేరింతలు ఉంటుంది. వాళ్ళు మర్చిపోతారు. వాళ్ళు ఆడ ఏం జరుగుతుంది, ఎవరు అనుకుంటారో కూడా తెలియదు. అందరూ ఆనందం పొందుంటారు అనమాట. అలా పొందిన తర్వాత ఆ రోజు రాత్రి
పెద్ద పూజా కార్యక్రమం. అందరూ నైవేద్యాలు సమర్పించారు. అవి ఇచ్చి ఇతన్ని పిలిచి తలని గురించాడు. సన్యాసి వస్త్రాలు ధరింపజేశాడు. ఎందుకు ఇలా చేస్తారు? ఎందుకు తల గురించుకోవడం? ఎందుకు కాషాయ వస్త్రాలు ధరించడం? మనం ఆలోచించుకోండి. ఐడియా ఉందా? తల ఎందుకు గురించుకోవడం అంటే గతంలో తలుపులన్నీ కూడా తీసిపారి. రెండవది, మా ఎంతటి వ్యక్తికైనా దేని మీద అమితమైన ప్రేమ. వెంట్రుకల మీదనే, బట్టల మీద కూడా ఉండదండి. వెంట్రుకల మీదే ప్రేమ ఎక్కువ. బాగా గమనించండి. కావాలంటే నేను బస్ చూస్తూ ఉంటానండి. ఇక్కడ 4 వెంట్రుకలే ఉంటాయి. వాడికి దిగునట్టు తీసుకుంటాడు ఉంటాడు. తప్పని చెప్పడాను నేను. ఇక్కడ 4 వెంట్రుకలే ఉండదు. ఎంత అయ్యేపడదు వెంట్రుకలు తీసుకుంటాడు. ఇక్కడ దూకుంటాడు దిగాడు. అంటే ఏంటి? వేసుకుని గుడ్డల మీద ప్రేమలే, వెంట్రుకల మీద ప్రేమ. ఆ ప్రేమను తీసుకున్నాడు తల్లిని సమర్పించు. వెంకటేశ్వరానికి బొచ్చు ఎందుకంటే ఆయనకే ఎందుకని బొచ్చు? తన భావం అది. నీవు అహంకారాన్ని తొలగించేసి, మన అహంకారం తొలగించుకోవాలి. ఇంకోటి నీళ్ళు 3 అజ్ఞాన భావాన్ని తొలగించుకునేసి అని చెప్పడం, ఆ తల్లిని సమర్పించడం. ఈ కాషాయకుడు లాంటి త్యాగానికి గుర్తు. అంటే నేను త్యాగం గుర్తు ఉండాలి. పరోపకారం ఇదం శరీరం. ఈ శరీరం పరోపకారం ఉపయోగపడాలి. అంటే తొడగొచ్చి చక్రవర్తి దిగమని కాదండి. మనం ఏది మాట్లాడినా, ఏ పని చేసినా ఇతరులకు హితంగా ఉండాలి. నువ్వు ఏమి చేయలేదు, నష్టం మాత్రం చెప్పాలి. హిత జీవనం పర్వాలే, నష్టం చేయడం కూడా ఉపకారమే. అందుకని అది గుర్తు. ఎందుకు గుర్తు? అది ఉంటే గుర్తొస్తుంది. దాన్నే సదాచారం అంటారు. ఎందుకని? అది వేసుకుంటేనే నేను ఇప్పుడు సన్యాసిని. ప్రధానికి డాక్టర్స్ ఉన్నారు. డాక్టర్స్ ఉంటే చేరికి ఈ ఏలు ఇరిగింది, ఈ ఏలు ఆపరేషన్ తీసుకుపోతారు. అంతవరకు అతను సూటు పూర్తిలో పోయి రూమ్లో పోతాడా? వేరే టెస్ట్ చేసుకుంటాడు కదండి. ఆపరేషన్ ఏ టెస్ట్ చేసుకుంటారో అది బ్లూ కలర్ కావచ్చు, పచ్చ కలర్ కావచ్చు, వేసుకుని లోపల పోతాడు కదండి. ఎందుకని? ఏమి అది వేసుకోపోయి ఆపరేషన్ చేయలేడా? చేయగలడు కదా. వేసుకోవడం అది గుర్తుంటే నేను డాక్టర్ అని భావన స్ఫురణకు వస్తుందండి. అలాగే ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు. ఏమి ఆ డ్రెస్ వేసుకుంటే ట్రాఫిక్ ఆపలేరా? ఎగ్జాంపుల్ ఎవరైనా చెప్పుకుంటాం. అది మనం వేసుకునే గుర్తులేదంటే ఇది మనం గుర్తు చేస్తూ ఉంటుంది. అలాగే మనం బొట్టు పెట్టుకోవడం ఒక ఉద్దేశం ఒకటేనండి. అంటే పునర్జన్మ ఒకటి ఉంది అని బొట్టు పెట్టుకోవడం ఒక ఉద్దేశం అంట. అందుకని ఆ తలని తీయడం, ఆ కాషాయవస కొట్టడం, కట్టుకోవడం. ఇంకోటి ఏంటి, తనమే పిండం పెట్టుకుంటాడు. అంటే నేను చనిపోయా, ఇప్పుడు కొత్త జన్మ. అందుకని వాళ్ళు కూడా పిండం పెట్టుకుంటారు. సన్యాసి అనుకున్నవాడు విధానం అది. అవన్నీ చేపిస్తున్నాడు ఆయన. అలా చేయించిన తర్వాత బుద్ధ ధర్మాన్ని స్వీకరించాడు. అలా చేసుకుంటూ ఉపదేశం ఆయన మరణానికి ఇస్తాను ఆయన అని వాగ్దానం చేశాడు. ఆయనకు నాకు కొన్ని ఉత్తమమైన బోధనలు బొమ్మల రూపంలో వివరించాడట. అంటే కొన్ని మాటల రూపంతో మనకు అర్థం కాదు. బౌద్ధిజంలో బొమ్మలతోనే ఉంటుందండి. మీరు ఎప్పుడైనా బుద్ధగయ వెళ్ళారా? బుద్ధగయ, ఆ బుద్ధగయలోంటి 12 బొమ్మలు ఉంటాయి. ఆ బొమ్మలలోనే ఆధ్యాత్మికత అంతా ఉంటుంది అన్నమాట. అంటే మనకి బాబాజీలో చాంది పట్టి గుర్రం తప్పించుకుంటుంది సరా, అట్లాంటి గుర్రము ఆ బొమ్మలనే అట్లా ఉంటాయట. అంటే ఆ బొమ్మల ద్వారా జ్ఞానాన్ని వాళ్ళు బోధిస్తారట. అన్న తర్వాత అతను తల మీద చేపెట్టాడు. శిరస్సు నుంచి కుమారా, ఇంతకుముందంతా ఏమనిపిస్తూ ఉన్నాడు? మంత్రగాడ అనిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు కుమారా అంటే ఏంటి? నా కడుపులోంచి వచ్చాడు. బాబా కూడా అంతేనండి. బాబా ఇప్పుడు అందరినీ బావు అని పిలిచేవాడు. మీరు బాబా చదివితే చూడండి కాదు.
భావు అంటే సోదరా, ఆడవాడి మాయి అమ్మ. అది ఇట్లాగే కుమారా, నువ్వు నిజమైన అన్వేషకుడని నాకు తెలుసు, నాకు ఫస్ట్ నుంచి తెలుసు, అన్వేషకుడని తెలుసు. కానీ నీ కర్మ క్షాళనం కావాలి. అందుకని ప్రథమంగా నువ్వు నా దగ్గరికి రావడానికి ముందే నాకు కల వచ్చింది. ఏమని? ఒక మసి పట్టిన పాత్రని నా గురువు గారు ఇచ్చి దాని మంచి నేను శుద్ధమైన తోమని చెప్పాడు. అలా తోమితే అది అందరికి ప్రకాశవంతం చెప్పాడు. పక్క రోజు నువ్వు వచ్చావు అంటే ముందుగానే నువ్వు వస్తాను సందేశం వచ్చింది. వస్తే ఏం చేశాడు? శిష్యుడు వెతుక్కుంటే ఇతను పోయాడు. ఇంక గతం మీకు తెలియదు కాబట్టి ఇంట్లో నుంచి నేను పొలం దున్నాలా అని చెప్పేసి నాకు కాదు అన్నం, ఇంకొక అన్నం ఇంకొకటి ఎక్స్ట్రా పెట్టి పెట్టించుకొని పోయినాడు ఊరు వెలుపులకి. అప్పుడు ఎత్తుకుంటే ఇది వచ్చాడు, అవన్నీ గుర్తు చేశాడు అనమాట. గుర్తు చేసిన తర్వాత నేను ఇచ్చిన నీరు తాగేశావు అంటే ఏంటి? నేను ఇచ్చిన జ్ఞానాన్ని నువ్వు సంపూర్ణంగా నువ్వు పొందగలవు అని దానికి గుర్తు. అందుకే అప్పుడేంటి నాకు నువ్వు నిజమైన గురువు అని. ఇది మాటలు ఎందుకు? అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంఘటన కూడా ఉపయోగం లేకుండా ఇది జరగలేదు, అన్నీ ఉపయోగం జరిగినట్టువే. ఇతడు బహుమానంగా ఒక రాగి అండా తెచ్చిస్తాడండి, దానికి 4 చెవులు ఉంటుందండి. తెచ్చినప్పుడు అది తీసుకునేటప్పుడు గురువుగారు అంటారు ఇది ఎంతో పవిత్రమైనది అంటూ పూజా మందులు పెడతాడు. మంత్రగాడిగా తెచ్చాడు కదా అంటే అవన్నీ గుర్తించినప్పటికీ ఇతను ఫ్లాష్ బ్యాక్ వచ్చేసి ఇతడు కళ్ళు పడుతుంది. ఇందుకోసమా అప్పుడు ఇంత తిట్టింది, ఇంతకోసం ప్రేమగా చూసింది అని ఇతనికి భావోద్రేకం కలిగిందట. నువ్వు కూడా నా అంతటి శక్తి కలిగిన వాడు అవుతావు. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. నాకు ఇప్పుడు ఎటువంటి శిష్యులు ఉన్నారో అటువంటి శిష్యులు కూడా నీకు నమ్మకమైన శిష్యులు నీ చెంతకు వస్తారు. వారు నీకందరికీ గర్వకారకులు అవుతారు. అంటే ఏంటి? నీ మనన పొందుతారు, నీ ఆశ నెరవేరుస్తారు, నిన్ను తృప్తిపరుస్తారు, నీ సంకల్పాన్ని తుచ్చదప్పకుండా చేస్తారు అని చెప్పాడు. దీని వెనక మనం అంతర్థం గమనించుకుంటున్నారు. మనం చెప్పినాడు ఒక ఉన్నాడు గడ్డ ఆయన మరి ఆయన మాటలు మరి ఎంతవరకు నెరవేర్చుకోవాలని మనం పరిశీలించుకోవాలండి ఇక్కడ. అప్పుడే ఆయన తృప్తికరంగా ఉండగలుగుతాడు. ఎందుకని ఆయన చెప్పాడు పాయసం వడ్డించాను రా దురుకోటి అన్నాడు కదా వరదాది మాస్టర్ గారు. ఆ పాయసమే ఈ జ్ఞానం అంతా కూడా. కాబట్టి వాళ్ళు గర్వకారులు అవుతారు. ఆయన ఈ విధంగా నన్ను పూడారు, మెచ్చుకున్నారు అంటున్నాడు ఇతడు. నాకెంతో ప్రోత్సాహం ఇచ్చారు. ఇక నుంచి నాకు సంతోషం రోజులు మొదలయ్యాయి అని తీర్మానించుకున్నాడంటే. ఇంతవరకు చీకటి, ఇప్పుడు వెలుగు అంటే అర్థం ఏంటి? చీకటి తర్వాత వెలుగు ఉంటుంది ఖచ్చితంగా, కష్టం తర్వాత సుఖము ఉంటుంది ఖచ్చితంగా అని మనం భావించాలి. ఎప్పుడు చీకటి ఉండదు, ఎప్పుడు అమావాస్య ఉంటుందా? పౌర్ణమి కూడా వస్తుంది. మన జీవితంలో కూడా ఆలోచించుకోవాలి. వసంతాలు చిగురిస్తుంది, శిశిరదలో రాలిపోతుంది. బాధపడుతుందా? వసంతం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది కూడా అదే. జీవితంలో వచ్చిన కష్ట నష్టాలను కూడా ఇది మన ప్రారంభమును భావించుకుంటూ మన ప్రారంభం తీయడం కోసంగా మనకి జరిగే సంఘటనలు అన్నీ కూడా అనుకుంటూ భగవంతుడు నా చేత ఏదో ఒక పని చేతి తెచ్చుకున్నాడు, అందుకని భగవంతుడు నా చేత నా దగ్గర ఏం వస్తున్నాడు అన్నీ ఆయన తీసేసుకుంటున్నాడు అని భావించుకోగలిగితే ముందుకు పోగలం. ఏమిటి నాకు అన్నీ నా కష్టాలు జరుగుతుంది అనుకుంటే ఏడైతే బొమ్మలు అక్కడే ఉండగలం. ఇది ప్రతి ఒక్క జీవితంలో అనుభవించుకోవాలంటే, భగవంతుడు తన దగ్గర తీసుకురావాలంటే పిల్లవాడు మురికిగా ఉంటే మురికంతా తొలగించి తల్లి ఏ విధంగా తీసుకుంటుందో భగవంతుడు కూడా అంతే. మనలో మాలిన్యాలన్నీ తొలగించాలి, మనలో ఉన్న అటాచ్మెంట్ అన్నీ తొలగించాలి, మనకున్న బంధాలన్నీ తొలగించాలి. తొలగిస్తే కానీ పరిపూర్ణుడు కాడు. అది ఆయన యొక్క నిర్ణయం అని భావింపజేసేదే ఈరోజు 6వ అధ్యాయం ఉపదేశం. ఇది మనకి ఈరోజు మిలాద్ ద్వారా మనకి వరదాది మాస్టర్ గారు అందించిన గొప్ప ఆదేశం అనుకుందాం, సందేశం అనుకుందాం, ఉపదేశం అనుకుందాం. స్వస్తి. శ్రీ తజిదార్ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री श्री मिलाद महाराज की जय. गुरुदेव